హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం Zebronics H110 M2 మదర్ బోర్డ్ అండ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దామండి. అండ్ ఇది వచ్చేసరికి మీకు M2 అంటే కనుక M.2 స్లాట్ ఒకటి వస్తుందండి దీంట్లో ఆన్ బోర్డ్లోనే. అండ్ దీంట్లో ఏంటంటే మనకు డైరెక్ట్గా NVMe SSDని మనం దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మనకు 4000 నుంచి 4500 ఆ రేంజ్లో మనకి ఇది అవైలబుల్లో దొరుకుతుంది. ఈ బోర్డులో ఏంటంటే ఈ బోర్డులో రెండు స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఇది మనకు అప్ టు 32 GB ర్యామ్ వరకు సపోర్ట్ అవుతుంది. అండ్ అలాగే దీంట్లో పెంటియం, ఇంటెల్ అండ్ సెల్రాన్ i5, i3, i7 6th and 7th and 8th అండ్ 9th జనరేషన్ ప్రాసెసర్ వరకు ఇది సపోర్ట్ అవుతుంది. వన్ బోర్డు నాలుగు జనరేషన్స్ వరకు సపోర్ట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే కొన్ని బోర్డులు వచ్చేసరికి మనకు ఇన్ని ప్రాసెసర్ల వరకు సపోర్ట్ అవ్వవు అనమాట. ఓకే, ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అండి మనకు. అండ్ తర్వాత వచ్చేసరికి మనకు దీంట్లో 4 USB మొత్తం 6 USB స్లాట్స్ వస్తాయండి. కాకపోతే దీంట్లో ఏంటంటే 2 USB స్లాట్స్ వచ్చేసి USB 3.0 అండ్ అలాగే మనకు ఒక HDMI పోర్ట్ ఒకటి ఇచ్చాడు. అండ్ తర్వాత మనకు ఒక VGA పోర్ట్ ఇచ్చాడు. అండ్ తర్వాత మనకు RJ45 పోర్ట్ కూడా ఇచ్చాడండి. అండ్ అలాగే 3-in-1 ఆడియో కనెక్టర్ కూడా ఇచ్చాడు అనమాట మనకు. ఇంకా వచ్చేసరికి మనకు గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవడానికి PCI Express స్లాట్ ఒకటి ఇచ్చాడండి. అండ్ అలాగే మనకు దీంట్లో వచ్చేసరికి SATA 3.0 పోర్ట్స్ ఇచ్చాడు. సో వాటి వల్ల ఏంటంటే మనకు డేటా ట్రాన్స్ఫర్ అనేది స్పీడ్గా జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి దీంట్లో మనకు బెస్ట్ ఆప్షన్ అయితే కనుక మీకు i5 7th జనరేషన్ కానివ్వండి, i5 8th జనరేషన్ అండ్ విత్ 32 GB ర్యామ్ అండ్ 256 SSD అండ్ ఒక 2 GB గ్రాఫిక్ కార్డు. ఇది ఇట్లా కనుక మీరు సెట్ చేసుకుంటే ఇది కొంచెం గేమింగ్ సిస్టంలో కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఆఫీస్ పరంగా మీరు కావాలి అనుకుంటే కనుక దీంట్లో i3 కానీ లేదంటే సెల్రాన్ పెంటియం డ్యూయల్ కోర్ ఉంటుందండి. ఆ పెంటియం ప్రాసెసర్ కనుక మీరు ఇన్సర్ట్ చేసుకొని మీరు ఆఫీస్ వర్క్లకు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో విండోస్ 10 మీకు కావాలి అనుకుంటే కనుక ఇది మొత్తం మ్యాక్సిమం విండోస్ 10కే సపోర్ట్ అవుతుంది. అండ్ విండోస్ 10లో మీరు విండోస్ 10 కనుక బాగా రన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక 120 GB SSD మాత్రం ఖచ్చితంగా ఇన్సర్ట్ చేసుకోండి. మనకు బడ్జెట్ కనుక ఎక్కువ ఉంటే కనుక ఇంకా తర్వాత మీ ఇష్టం అన్నమాట. 256 అయినా చేసుకోవచ్చు, లేదంటే 512 అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి మనకు బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు ఐటమ్ డిస్క్రిప్షన్ అయితే మొత్తం ఇచ్చాడండి. ఇక్కడ మనకు 2 DDR4 స్లాట్స్ వస్తాయి. ఇది మ్యాక్సిమం DDR4కి సపోర్ట్ అవుతుంది. ఓకే, అండ్ తర్వాత ప్యాక్ మీద మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీని డిస్క్రిప్షన్ అంతా ఇందాక మనం చదివిందంతా. ఓకే, ఒకసారి దీని అన్బాక్సింగ్ అని చూద్దామండి. అసలు ఎలా ఉంది బోర్డు ఏంటి అనేది మనకు ప్యాక్ మీద ఇచ్చినట్టుగా కంప్లీట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూద్దాము. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక SATA కేబుల్ ఒకటి ఇచ్చాడు అండ్ CP స్టిక్ ఒకటి ఇచ్చాడు. అండ్ తర్వాత వచ్చేసరికి ఫైనల్గా మనకు ఇది బోర్డు అండి. సో ఒకసారి చూద్దాం మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎలా ఉన్నాయి. డీటెయిల్ మనకు బాక్స్ మీద మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయా లేవా అని. సో మనకు ఫైనల్గా బోర్డు వచ్చేసి ఇదండి. ఓకే, సో వాడు చెప్పినట్టుగా 2 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి 3 SATA పోర్ట్స్ 3 SATA పోర్ట్స్ ఉన్నాయి 3.0. అండ్ తర్వాత వచ్చేసి ఆడియో కనెక్టర్స్ ఉన్నాయి అండ్ LAN పోర్ట్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి 6 USB స్లాట్స్ ఉన్నాయి అండ్ VGA పోర్ట్ ఒకటి ఉంది అండ్ HDMI కనెక్టర్ పోర్ట్ కూడా ఉందన్నమాట. సో HDMI కనెక్టర్ పోర్ట్ వల్ల ఏంటంటే ఈ మధ్య మనకు వచ్చే మానిటర్లన్నీ మ్యాక్సిమం HDMI కనెక్టర్తో ఇస్తున్నాడండి. సో మనకు దాని ద్వారా కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఇమేజెస్ అనేవి మనకు కొంచెం బాగా క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇదండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.